అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ దొంగ. ఒక ఊర్లో రోషయ్య అనే కోళ్ల వ్యాపారస్తుడు ఉండేవాడు. వాడు పచ్చి మోసకారి. వాడి వద్ద కొన్ని మచ్చికైన కోళ్లు ఉండేవి. వాడు రోజూ వాటికి సరిపోయినన్ని చేపలు మేపి మరికొన్ని ఎండు చేపలు తాడుకు గుచ్చి వాటి మెడలో హారాలుగా వేసి ఊరి మీదకి పంపేవాడు. ఆ ఎండు చేపల కోసం ఊరి కోళ్లు వాటి వెంటబడి రోసయ్య ఇల్లు చేరేవి. అలా తన ఇంటికి చేరిన ఊరి కోళ్లకు ఈకలకు రంగులు వేసి వాటి తాలూకు మనుషులు వాటిని గుర్తుపట్టకుండా చేసి ఆ డబ్బు తీసుకునేవాడు రోషయ్య. గ్రామంలో కోళ్లు ఎలా మాయమవుతున్నాయో ఎక్కడికి పోతున్నాయో అందరికీ అంతుబట్టని సమస్యగా ఉండేది. ఆ ఊళ్ళోనే చిన్నడు అనే ఒక విచిత్ర వ్యక్తి ఉండేవాడు. వాడి వెంట ఒక పిల్లి, 2 కోడిపుంజులు ఉండేవి. అవే వాడి పంచప్రాణాలు. చిన్నడికి వేట తప్ప మరో ధ్యాస లేదు. ఊళ్ళో కోళ్లు విచిత్రంగా మాయమవుతున్నాయని విని కూడా వాడు అంతగా పట్టించుకోలేదు. ఉన్నట్టుండి చిన్నడి కోడిపుంజలు 2 మాయమయ్యాయి. వాటి కోసం చిన్నడు పసిపిల్లాడిలా ఏడ్చాడు. తరువాత వాటి కోసం ఊరంతా వెతికాడు. వాడికి కోళ్ల దొంగని పట్టుకోవాలన్న పంతం పుట్టుకొచ్చింది. ఆ రోజు మొదలుకొని వాడు వీధుల్లో తిరుగుతూ కోళ్లను పరీక్షించసాగాడు. ఒక చోట చిన్నడికి ఒక వింత కనిపించింది. ఒక కోడి ముందు పరిగెడుతున్నది. మరికొన్ని కోళ్లు దాన్ని అనుసరిస్తున్నాయి. చిన్నడు వాటి వెంట కొంత దూరం వెళ్ళి ముందు పోయే కోడి మెడలో ఎండు చేపల హారం ఉన్నదని, ఆ చేపల కోసం మిగిలిన కోళ్లు కూడా వెళ్తున్నాయని కనిపెట్టాడు. కోడి మెడలోకి ఎండు చేపల హారం ఎలా వచ్చింది? కొంచెం ఆలోచిస్తే ఇది ఎవరో బుద్ధిపూర్వకంగా చేస్తున్న పనిలా అనిపించింది. ముందు కోడి తిన్నగా రోసయ్య ఇంటికి వెళ్ళింది. మిగిలిన కోళ్లు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళాయి. చిన్నడికి ఇప్పుడంతా అర్థమైంది. వాడు తాను చేయవలసినది నిర్ణయించుకొని ఇంటికి పోయి తప్పతాగిన వాడిలాగా వేషం మార్చుకొని తూలుతూ రోషయ్య ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో రోషయ్య తీరిగ్గా కూర్చొని కోళ్లకు రంగులు వేస్తున్నాడు. చిన్నడు తన చేతిలోని సారా సీసాను ఊపుతూ, చూడు బాబాయ్, నువ్వు చేస్తున్నది చాలా తప్పు. ఈకలు కత్తరిస్తే చాలు, ఎవ్వరూ గుర్తించరు అన్నాడు మైకంలో ఉన్నవాడిలాగా. చిన్నడు ఇలా అనగానే రోషయ్య గుండె దడదడలాడింది. అబ్బే, అదేం లేదు, కాస్త ధర పలుకుతుందని రంగులు వేస్తున్నాను అంతే. అది సరే కానీ ఏదో పని మీద వచ్చినట్టున్నావు అన్నాడతను. మరేమీ లేదు, ఈరోజు వేట సాగలేదు. మాంసం లేనిదే మనకు జరగదుగా. మంచి కోడిపుంజులుంటే చూడు అన్నాడు చిన్నడు. ఓ, దానికేం, నిన్ననేగా సరుకు దిగింది అన్నాడు రోషయ్య. అయితే చూడని అంటూ చిన్నడు లోపలికి వెళ్ళాడు. లోపల రంగురంగుల కోళ్లు బోలెడున్నాయి. వాటిలో తన పుంజులు కూడా ఉన్నప్పటికీ వాటిని గుర్తించడం తేలిక కాదు. చిన్నడు మెల్లిగా తన భాషలో పిలిచేసరికి 2 కోడిపుంజులు అరుచుకుంటూ వాడికేసి వచ్చాయి. ఒక్క క్షణం చిన్నడి కళ్ళు మెరిశాయి. కానీ మరుక్షణం, దూత్, ఇలాంటి కోళ్ళు నేను ముట్టను అంటూ వాడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోగానే రోషయ్య సుఖంగా శ్వాస తీసుకున్నాడు. చిన్నడు మైకంలో ఉన్నాడు గనుక తన రహస్యం బయటపడదని వాడికి ధైర్యం కలిగింది. మర్నాడు చిన్నడు తన పిల్లితో సహా రోషయ్య ఇంటికి కొంత దూరంలో మాటు వేశాడు. రోషయ్య యథాప్రకారం కోళ్ల మెడల్లో చేపల దండలు వేసి ఊరి మీదకి వదిలాడు. రోషయ్య చూస్తుండగానే చిన్నడు తన పిల్లిని ఆ కోళ్ల మీదకి ఉసికొల్పాడు. పిల్లి వెంటనే రోషయ్య కోళ్ల గొంతులు కొరికి చంపేసింది. అది చూసి రోషయ్య మండిపడి న్యాయాధికారి వద్దకు వెళ్ళి తన కోళ్లను చిన్నడు వాడి పిల్లి చేత చంపించాడని, చాలా కాలంగా ఊళ్ళో కోళ్లు మాయమవుతూ ఉండడానికి వాడే కారణమని ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి చిన్నడిని పిలిపించి, ఏమయ్యా, ఊళ్ళో కోళ్లను నీ పిల్లి చేత చంపిస్తున్నావట అని అడిగాడు. అయ్యా, ఇది చాలా అన్యాయం. నా పిల్లి కోళ్లను ఏనాడు చంపి ఎరుగదు. అది అసలు ఎండు చేపలను తప్ప మరి ఏ మాంసమో ముట్టదు అన్నాడు చిన్నడు. అయితే ఇంకేం, నా కోళ్ల మెళ్ళలో ఎండు చేపలున్నాయి. నీ పిల్లి నా కోళ్లను చంపిన మాట అబద్ధం కాదు అన్నాడు రోషయ్య. న్యాయాధికారి విస్మయంతో, అదేమిటి, నీ కోళ్ల మెళ్ళలో ఎండు చేపలెందుకున్నాయి అని రోషయ్య కేసి తీక్షణంగా చూస్తూ అడిగాడు. నోరు జారి ఎండు చేపల సంగతి బయటపెట్టినందుకు రోషయ్య తత్తరపడ్డాడు. అప్పుడు చిన్నడు న్యాయాధికారితో, బాబూ, అందులోనే ఉన్నది కిటుకంతా.
ఊళ్ళో కోళ్లు మాయం కావటానికి రోషయ్యకు దగ్గర సంబంధమే ఉంది. ఈయన గారు తన కోళ్ల మెడలకు ఎండు చేపల దండలు తగిలించి ఊళ్ళోకి పంపిస్తాడు. ఆ చేపల మీద ఆశ కొద్దీ ఊళ్ళో కోళ్లు వాటి వెంటబడి రోసయ్య ఇంటికి వస్తాయి. వాటిని వాటి వాళ్ళు గుర్తుపట్టకుండా ఈయన రంగులు మారుస్తాడు. వాటిని మంచి ధరకు బస్తీలో అమ్ముకుంటాడు. కోళ్లను సంపాదించడానికి కోళ్లనే ఉపయోగిస్తున్నాడు మన రోషయ్య. చాలా తెలివైన దొంగతనం అన్నాడు. అంతా అబద్ధం, కట్టుకథ. మీరు ఈ అబద్ధాల కోరు మాటలు నమ్మకూడదు అన్నాడు రోషయ్య. ప్రస్తుతం నా పుంజులు 2 రోషయ్య ఇంట ఉన్నాయి. మీరంతా నా వెంట వస్తే ఆ సంగతి రుజువు చేస్తాను అన్నాడు చిన్నడు. న్యాయాధికారితో సహా న్యాయస్థానంలో ఉన్న వాళ్ళంతా చిన్నడి వెంట రోషయ్య ఇంటికి వెళ్ళారు. అక్కడ వారికి రకరకాల కోళ్ళు రంగురంగులవి కనిపించాయి. అంతా చూస్తుండగా చిన్నడు తన పిల్లిని కోళ్ల మధ్యకు వదిలాడు. పిల్లిని చూడగానే కోళ్ళు గోలగోలగా అరుస్తూ చెల్లాచెదురుగా పరిగెత్తాయి. 2 పుంజులు మాత్రం చిత్రంగా అరుస్తూ స్నేహంగా పిల్లిని సమీపించాయి. పిల్లి ఆనందంగా కళ్ళు మూసి వాటి మధ్య కూర్చున్నది. అవి చిన్నడి పుంజులేనని, పిల్లితో స్నేహం కలవని స్పష్టంగా తెలిసిపోతున్నది. చిన్నడు న్యాయాధికారితో, చూసారా, ఇక్కడ ఉన్న మిగతా కోళ్ళన్నీ కూడా ఊళ్ళో వాళ్ళవే. రోషయ్య రంగులు పూయటం వల్ల వాటిని గుర్తించడం కష్టం కావచ్చు అన్నాడు. ఈ మాట క్షణంలో ఊరంతా పొక్కింది. కోళ్లు పోగొట్టుకున్న వాళ్ళంతా వచ్చి రోషయ్య ఇంటి మీద పడి కోళ్ళన్నింటినీ కడిగి ఎవరి కోళ్లను వాళ్ళు గుర్తించి తీసుకున్నారు. న్యాయాధికారి రోషయ్యను కఠినంగా శిక్షించాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.